మంచి రుచిగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ప్రోటీన్ ఫుల్‌గా 2 రకాల లడ్డు రెసిపీస్‌ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా మనం చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో ఈ హెల్తీ లడ్డూలను చేసుకోవచ్చు. రోజు ఒకటి తిన్నా మన ఒంటికి కావాల్సిన ప్రోటీన్స్ అనేవి అందుతాయి. రుచిగానే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి కాబట్టి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మరి సింపుల్ వేలో బెస్ట్‌గా చేసుకునే ఈ హెల్తీ లడ్డూలను ఎలా చేయాలో వన్ బై వన్ ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా డ్రై ఫ్రూట్స్‌తో ఈ సింపుల్ లడ్డు రెసిపీని చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని వేడి చేయండి. నెయ్యి టేస్ట్‌తో ఈ లడ్డు రుచి కూడా చాలా బాగుంటుంది. మీకు నెయ్యి నచ్చకపోతే స్కిప్ చేసి డ్రై రోస్ట్ చేసైనా తీసుకోవచ్చు. ఇందులోకి అరకప్పు బాదం పప్పుల్ని తీసుకొని 1-2 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. ఇలా ముందుగా వీటిని తీసుకొని ఇలా కాస్త ఫ్రై చేశాక ఇందులోనే అరకప్పు జీడిపప్పు పలుకుల్ని అలాగే మరో అరకప్పు పిస్తాను కూడా తీసుకొని మరో 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. మనం డ్రై ఫ్రూట్స్ని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇవి ఇలా దోరగా ఫ్రై చేస్తే సరిపోతుంది. అలాగే మీ దగ్గర ఇందులో తీసుకున్న ఈ 3 ఐటమ్స్లో ఏదైనా లేకపోతే దానికి బదులుగా పల్లీలను బాగా వేపైనా తీసుకోవచ్చు. సో ఇవన్నీ బాగా వేపాక ఇలా ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి మరో టీ స్పూన్ నెయ్యిని తీసుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్లను తీసుకొని ఫ్రై చేసుకుందాం. కిస్మిస్లు కూడా బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి నెయ్యి వేయకుండానే అరకప్పు కొబ్బరి పొడిని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను డెసికేటెడ్ కొబ్బరి పొడిని తీసుకున్నాను. మీరు కావాలంటే ఎండు కొబ్బరిని సన్నగా గ్రేట్ చేసైనా తీసుకోవచ్చు. ఇలా వీటిని 1 నిమిషం ఫ్రై చేశాక వీటిని కూడా సెపరేట్గా ఇంకో ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక పావు కప్పు నువ్వులను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం. నువ్వులను ఎక్కువగా ఫ్రై చేస్తే చేదొస్తాయి కాబట్టి ఇలా చిటపటమన్నాక వీటిని మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్న ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టండి. మళ్ళీ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ గసగసాలను తీసుకొని ఒక అర నిమిషం అలా ఫ్రై చేయండి. గసగసాలతో ఈ లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందులో ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని ఒక అర నిమిషం డ్రై రోస్ట్ చేసి సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇలా మనం ఫ్రై చేసినవన్నీ కూడా పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయండి. పూర్తిగా చల్లారాక మిక్సర్ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని అలాగే వేపిన నువ్వులను కూడా తీసుకొని మరీ ఎక్కువగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేయాలి. మధ్య మధ్యలో ఆగుతూ మరీ ఎక్కువగా గ్రైండ్ చేయకుండా ఇలా బరకగా అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ పలుకులు అనేవి తగిలేలా ఇలా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ కోర్స్ డ్రై ఫ్రూట్స్ పొడిని మనం ముందుగా వేపి తీసుకున్న కొబ్బరి పొడిలోకి తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి మనం ఫ్రై చేసిన కిస్మిస్లను తీసుకోండి. అలాగే 1 కప్పు వరకు గింజలు తీసేసిన పండు ఖర్జూరాను తీసుకోండి. దీనికి బదులుగా మీరు కావాలంటే బెల్లమైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ కిస్మిస్లను అలాగే డ్రై ఫ్రూట్స్ని మధ్య మధ్యలో ఆగుతూ ఇవనేవి మెత్తగా బ్లెండ్ అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేయండి. చూడండి ఇలా మెత్తని పేస్ట్లా వస్తుంది. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పేస్ట్ని మనం డ్రై ఫ్రూట్స్ పొడి తీసుకున్న ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మంచి టేస్ట్ కోసం ఇందులోకి అర టీ స్పూన్ ఇలాచీ పొడిని మరో అర టీ స్పూన్ మిరియాల పొడిని తీసుకోండి. అలాగే ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేడి చేసి తీసుకుంటున్నాను. దీని వలన లడ్డు టేస్ట్ అనేది నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. మీరు కావాలంటే నెయ్యిని స్కిప్ చేసైనా చేయొచ్చు, కానీ వేస్తే మాత్రం ఎక్స్ట్రా టేస్ట్తో రెడీ అవుతుంది లడ్డు. అలాగే ఇందులోనే మనం డ్రై రోస్ట్ చేసి పెట్టిన గసగసాలను ఇక్కడ నేను సగం వరకు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తమైనా తీసుకోవచ్చు. ఈ మిగిలిన సగం లడ్డు గార్నిషింగ్ కోసం పక్కన పెడుతున్నాను. సో ఇలా తీసుకున్న వీటన్నిటిని బాగా కలిసేలా కలపండి. ఇక్కడ నేను డేట్స్ని తీసుకున్నాను కదా, మీరు కావాలంటే ఈ ప్లేస్లో బెల్లమైనా తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు బెల్లం యూస్ చేస్తున్నట్లయితే కొంచెం డ్రై ఫ్రూట్స్ పొడిని తీసుకొని అందులోకి 1 కప్పు బెల్లం తీసుకొని గ్రైండ్ చేశారంటే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఇలా వీటిని బాగా కలిపాక కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలా చేయడమే. చాలా ఈజీగా లడ్డూలా చేయొచ్చు. లడ్డు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇలా లడ్డూలా చేశాక ఇలా చేసిన ఈ లడ్డూను మనం మిగిల్చిన గసగసాలు కొంచెం డిప్ చేసి కోట్ చేసుకుందాం. మీకు ఇలా గార్నిషింగ్ అవసరం లేదనిపిస్తే గసగసాలను ముందుగానే అన్నీ తీసుకొనైనా కలపచ్చు.
ఇలాగే మిగతా లడ్డూలన్నీ కూడా చుట్టి తీసుకోవడమే. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే హెల్తీ డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారైపోయింది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి రాగి లడ్డు. రాగి లడ్డు ఇలా చేస్తే మాత్రం చాలా మృదువుగా మంచి రుచిగా ఉంటుంది. మామూలుగా చేసే దానికంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్ గా ఇష్టపడతారు. మరి ఈ రాగి లడ్డును చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు రాగి పిండిని తీసుకోండి. ఇప్పుడు ఈ రాగి పిండిని కలపడానికి సరిపడా పాలను కొంచెం కొంచెంగా వేస్తూ సాఫ్ట్ పిండి ముద్దలా కలపండి. ఇక్కడ నేను కాచిన పాలను తీసుకున్నానండి. మనం ఇలా పిండి కలపడానికి పాలనే కాదు, మీరు కావాలంటే నీళ్లు వేసైనా కలపచ్చు. కానీ ఇలా పాలను వేసి కలిపితే రుచి అనేది ఇంకా బాగుంటుంది. అలాగే ఈ పిండి కలపడానికి ఒక చిన్న టీ గ్లాస్ పాలు మాత్రమే పడతాయి. సో పిండిని ఇలా సాఫ్ట్గా కలిపాక ఇప్పుడు ఈ పిండిని 2 ముద్దలుగా డివైడ్ చేసి ఒక ముద్దను తీసుకొని ఏదైనా కవర్ పైన ఒత్తి తీసుకోండి. ఇక్కడ నేను బటర్ పేపర్ పైన ఒత్తి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఏదైనా వేరే కవర్ పైన ఒత్తి తీసుకోవచ్చు. మరీ మందంగా కాకుండా ఇలా కొంచెం పలుచగానే ఒత్తి తీసుకోండి. సో దీన్ని కాల్చడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి పెనం తీసుకొని బాగా వేడి చేయండి. పెనం ఒకసారి బాగా వేడయ్యాక మనం ఒత్తిపెట్టిన ఈ రాగి రొట్టెను స్లోగా తీసుకొని పెనం పైన వేయండి. దీన్ని మనం హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చేయండి. పైన కొంచెం పిండి తడి ఆరిపోయాక మరో పక్కకి టర్న్ చేసి 2 పక్కల కూడా ఇలాగే బాగా కాల్చేయండి. చపాతీలా ఇలా 2 పక్కల కాస్త కాలాక ఇప్పుడు నెయ్యిని కొద్ది కొద్దిగా 2 పక్కల అప్లై చేస్తూ బాగా కాల్చేయండి. ఇలా నెయ్యిని పెట్టి కాల్చడం వలన లడ్డూలు రుచిగా ఉండడమే కాదు సాఫ్ట్గా ఉంటాయి. సో ఇలా బాగా కాల్చి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన చపాతీ పిండిని కూడా ఒత్తి బాగా కాల్చి తీసుకోండి. ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్క నుంచి మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక 1/2 కప్పు పల్లీలను తీసుకోండి. అలాగే మరో 1/2 కప్పు బాదం పప్పుని కూడా తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేపండి. ఇక్కడ నేను 1/2 కప్పు పల్లీలను మరో 1/2 కప్పు బాదం పప్పును తీసుకున్నాను కదా. మీరు కావాలంటే మొత్తం బాదం పప్పుని కానీ లేదా పల్లీలనైనా వాడచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాలు బాగా వేపండి. సో ఇలా వీటిని ఒక 4-5 నిమిషాలు బాగా వేపి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోగా మనం ముందుగా చేసిన రాగి రొట్టెల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేయండి. ఇక్కడ నేను రాగి పిండిని రొట్టెలా చేసి ఆ తర్వాత లడ్డూలను చేస్తున్నాను కదా. మీరు ఇలా కాకుండా డైరెక్ట్గా రాగి పిండితోనే లడ్డూలు ప్రిపేర్ చేయాలంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసిన వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. వీటిని ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆగుతూ మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా వీలైనంత వరకు మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి మనం వేపి పెట్టిన పల్లీలను బాదం పప్పును తీసుకోండి. అలాగే ఇందులోనే మనం తీసుకున్న కప్పు కొలతతో ఒక 1/2 కప్పు బెల్లం తీసుకోండి. ఇక్కడ నేను బెల్లంతో చేస్తున్నాను. మీరు కావాలంటే బెల్లానికి బదులుగా చక్కెరను కానీ లేదా కండ చక్కెరనైనా వాడచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో ఆగుతూ స్లోగా గ్రైండ్ చేయండి. ఇందులో ఉన్న పల్లీలు బాదం మరీ మెత్తని పొడిలా కాకుండా ఇలా కొంచెం బరకగా వచ్చేలా గ్రైండ్ చేయండి. సో దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని అలాగే 1 టీ స్పూన్ వేపిన నువ్వులను కూడా తీసుకుంటున్నాను. ఇలా నువ్వులు వేయడం వలన తినేటప్పుడు అక్కడక్కడ తలుగుతూ చాలా బాగుంటాయి. మీరు కావాలంటే వీటిని స్కిప్ చేసైనా చేయొచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని ఒకసారి అన్నీ కలిసేలా బాగా కలపండి. మనం ఇక్కడ రాగి పిండిని చపాతీలా చేసాం కాబట్టి ఇందులో నెయ్యి అనేది చాలా తక్కువగా పడుతుంది. మెయిన్గా ఎవరైతే తక్కువ నెయ్యితో లడ్డూలను హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటారో వారికి ఇది చాలా బెస్ట్ మెథడ్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఇందులో అడిషనల్గా నెయ్యి వేయాల్సిన పని లేదు. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి లడ్డూలా చుట్టడమే. చూడండి, మనం ఇలా కలిపాక లడ్డూలా చుడితే మంచిగా ఇలా ముద్ద కడుతుంది. ఇన్ కేస్ మీకు ముద్ద కట్టకపోతే 1-2 టీ స్పూన్ల నెయ్యిని వేడి చేసి యాడ్ చేయండి. చాలా సింపుల్గా హెల్తీగా చేసుకోవడమే కాదు
రుచి కూడా చాలా బాగుంటాయి. సో ఇలా చేసిన వీటిని మనం స్టోర్ చేసుకొని వారం 10 రోజుల వరకు తినచ్చు. మీరు ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పిన ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్లో నాతో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.